హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్డీజే డైలీ బ్లాగ్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఇక్కడైతే చూసారు కదా ఏం జరుగుతుందనేదని. అదేనండి, వర్షం అనమాట. ఒక్కటే వర్షము 9:30కు స్టార్ట్ అయింది, 10:30కు స్టార్ట్ అయింది. 10:30కు స్టార్ట్ అయిపోయింది వాన. విపరీతంగా పడుతుంది, తుఫాన్ లాగా అనమాట. చెట్లు కూడా కిందకి వంగి పైకి లేస్తున్నాయి, అంత ఫోర్స్గా పడుతుంది వాన అయితే చెప్పలేమనుకోండి. కాకపోతే మా పిల్లలకి ఎంత ఆనందమో అయితే ఇంకా చెప్పలేని మాటల్లో. ఆ వాన చినుకులు అయితే ఎంత దూరం అయితే మొన్ననే కొట్టి పూర్తయిందనమాట. సున్నం అయితే మాకు ఇంటికి. నేను ఒక్క నిమిషం ఏమారాను కిటికీలు వేయకుండా ఉండడము. అదేమైపోయింది, మొత్తము హాల్ వరకు వచ్చేసింది అనమాట వర్షము. కిటికీలో నుంచి గాలి వాన విపరీతంగా వచ్చేసింది, ఉరుములు మెరుపులతో. ఇట్లా విపరీతంగా అంటే మామూలుగా చెప్పలేను అనుకోండి. వంటింట్లో నుంచి కిటికీలో నుంచి కూడా వంటింట్లోకి వచ్చేసింది వర్షము. చూడండి, అప్పుడే భోజనాలు పెట్టాను పిల్లలకు తినడానికైతే. ఇంకైతే టేబుల్ మీదకి కూడా వచ్చేసింది అనమాట. అంత గాలి కొట్టి వాన వచ్చిందండి. ఇక్కడ ఏమంటే చిన్న బిట్టు పెట్టానంటే అక్కడ వడగండ్లు కూడా పడ్డాయి అనమాట, ఐస్ ముక్కలు. అంత వర్షం పడిందంటే నమ్మండి మీరైతే. చూడండి కావాలంటే. మా పిల్లలు ఎగిరిందే అనమాట హ్యాపీగా, సంతోషంతో. ఇంకా నాకు పని తప్పలేదనమాట. ఫుల్ మొన్నంతా పని అయింది పూర్తి. ఇంకా ఆ నీళ్లు తోసడానికే నాకు సరిపోయిందనమాట. క్లీన్ చేసుకుంటూ ఉండడానికే అయిపోయింది నాకు పని అంతా కూడా. అంత గాలివాన వచ్చేసింది. దాంతో వాళ్ళతో పాటు నేను కూడా కొంచెంసేపు అయితే బయట వానలో ఆడానమాట. ఈ విధంగా నన్ను కూడా పిలుచుకుపోయి ఆడారనమాట. ఇకైతే అసలే మాకు ఇంకా ఎండలు అయితే ఫుల్ ఎండలు కదా. ఇక్కడ చాటు పెట్టేశారనుకోండి, మాది తిరుపతి. చాటు పెట్టారంటే ఫుల్ కత్తిర్లు అంటాం కదా, ఎండలు అలా ఉంటాయన్నమాట. సరే ఎండలు ఎక్కువగా ఉంది, ఇప్పుడు వాన పడింది హ్యాపీగా ఉందనుకుంటే ఇంకా 10 రోజుల దాకా 15 రోజులకు పడుతుందంట వాన అయితే. ఇంత ఘోరంగా అయితే పడిందండి వర్షం అయితే, నిజం చెప్పలేని మాటల్లో. ఇంకా పని అయితే ఫుల్ పని పడిపోయిందనమాట. ఈ వానలు ఎందుకు వస్తాయని నేను మా వారిని అడిగితే, ఇంకా మా వారైతే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయని అంటే దానికి కాలబద్ధమైన వర్షాలు లేదా మాన్సూన్ వర్షాలంట అని పేరంట దీనికి. ఇంకా భారతదేశంలో జూన్ నుండి సెప్టెంబర్ మధ్య జరిగే వర్షాలకు దక్షిణ పశ్చిమ మాన్సూన్ అని అంటారంట. ఇవి మనం సముద్రం నుండి వచ్చే తేమతో నిండి వాతావరణం ప్రభావం వల్ల కురుస్తుందంట వర్షాలు. ఇంకా చూడండి, మెట్లు నుంచి పై వరకు గోడల మీదంతా కూడా గాలి వానకైతే ఫుల్గా వచ్చేసింది అనమాట. దుమ్ము అట్టుకునేసింది వర్షం. అందులో మేము తెల్ల పెయింట్ కొట్టించుకున్నాం కదా, అలాగనమాట. ఇంకా ఇప్పుడు వేసవి చివరిలో మే నెల వస్తున్న వర్షాలకు ప్రత్యేకంగా ప్రీ మాన్సూన్ వర్షాలు లేదా గ్రీష్మకాలాంత వర్షాలు అని కూడా అంటారంట అని అన్నారు మా వారు. ఇవి ప్రధానంగా మాన్సూన్ రాకకు ముందు ఉష్ణోగ్రత తగ్గించడంలో సహాయపడతాయంట. మీకేమైనా ఈ వర్షాలపై ఈ వర్షాలపై అవగాహన ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలియదు, మా వారిని అడిగితే ఇలా చెప్పారనమాట. ఇంత చూడండి, మా పిల్లలు ఇంకా ఆనందం పట్టలేను. ఐసు ముక్కలు కూడా పడ్డాయండి. వడగండ్లు అంటాం కదా, మనం చిన్నప్పుడు చూసి ఉంటాము. అది మా పిల్లలు ఇప్పుడు చిన్నప్పుడు చూసారనమాట. చేతులు ఎత్తి కూడా చూపించాను చూడండి. అక్కడ మీకు చిన్న గుండ్లుగా ఐసు ముక్కలు అయితే పడ్డాయి. భలే హ్యాపీ అనిపించింది. కాకపోతే నాకు పని అయితే తప్పలేదన్నమాట ఆ రోజు కూడా. ఇంకా ఆ రోజు ఆ సండే కాబట్టి ఏదో ఇక్కడ పిల్లలతో ఆడుకుంటున్నాను నేను కూడా. వచ్చే వర్షంలో కొంతసేపు తడిసానమాట, బాగుందనిపించి. ఇంకా ఆ రోజు సండే అనేసి పని అబ్బాయిని పిలిచామన్నమాట. ఇంకా అసలు తెల్లవారితోనే వచ్చేసారు అబ్బాయి. చెప్పాను కదా, ఇల్లు పని పైన పూర్తి అయితే చెట్లన్నీ నేను ఎదురింటి బిల్డింగ్లో పెట్టాను, అవన్నీ తీసి పైన పెట్టించుకోవాలని చెప్పని ఇంకా ఆ రోజు వచ్చేసారు. అప్పుడు పడలేదు వాన. 11, 10:30కు అలా స్టార్ట్ అయిందనమాట వాన. ఇంకా తెల్లారితో వచ్చేసారు కాబట్టి మేము ఆ పిల్లడి దగ్గర అన్నీ ఎత్తిపించుకొని పైకి చేర్చేయాలి బకెట్లన్నీ కూడా. ఇక్కడ నుంచి పై ఫ్లోర్కి ఎక్కించాలి. పాపం పెడుతూ ఉండగానే గాలి వాన వచ్చేసింది. ఒక పక్క బట్టలు వేసేసాను మిషన్కి అయితే ఆరబెట్టుకొని. ఇదే పని అయిపోయింది నాకు. అంత అవ్వలేదండి పని అయితే నాకు. ఇంకా పిల్లలు మామూలుగా లేరు, హ్యాపీనెస్ వాళ్ళకైతే ఎగురుకుంటూనే ఉన్నారనమాట. వర్షంలో తడిసిపోతున్నారు. ఇంకా గుడ్డలు ఆరలేదురా దేవుడా అంటే ఇంకా వీళ్ళు వర్షంలో తడిసి ఆ బట్టలు కూడా వేస్తున్నారు. ఇక్కడ హర్ష, మా నవీన, జ్ఞానేషు ఇలా అనమాట. అదో ఇక్కడ చూడండి, అబ్బాయి అయితే ఎదుటి బిల్డింగ్లో మా మరిది గారు బిల్డింగ్ అనమాట, అక్కడ పెట్టున్నాను చెట్లు. అదే చెప్పాను కదా, చెట్లు పిచ్చి ఉన్నోళ్ళు ఎంత పైన సాక్కోవాల్సిన అని ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి, ఆ ఇష్టమని నేను అలా పెట్టాను. ఏదో కొన్ని చచ్చిపోయిన చెట్లు అయితే ఉన్నవంతా తీసేసి పడేసేసి ఇంకా మంచివి అయితే పెట్టుకుందాం, మట్టి కావాలి కదా ముఖ్యమనేసి అవి అయితే చేర్చుకుందాం పైకి అని చెప్పి పైకి అయితే ఎక్కానమాట. ఇదో చూడండి, పైన మిద్దె పైన
ఇంకా మా వారైతే తిట్లు తిడుతూనే ఉన్నారు, నీకెందుకు ఇవన్నీ అవసరమా, ఈ చెట్లన్నీ పెట్టడం ఈ పైన, ఇదంతా మా గబ్బు చేసేస్తున్నావు, మట్టి అంతా పెట్టేసి ఎర్రగా అయిపోతుంది, అందులో తెల్ల పెయింట్లు కొట్టించుకున్నాం కదా అంతా అలా అయిపోతుంది అని చెప్పి తిట్లు అనమాట. నాకు నీకెందుకు అవన్నీ, నేను కడిగి తోసుకుంటాలేనంటే దానికి తగ్గ తోడు వాన కూడా అలాగే పడిందనమాట. వాన నీళ్లు పడడము, ఆ మట్టి ఎగిరి పడడము, మొత్తం నీళ్లు పోవడము, అన్నీ కడుక్కుంటూ తుడుచుకుంటూ ఇదే పని అయింది నా పని. ఆ పిల్లగాడు ఇంకా అన్నీ తెచ్చి కూడా ఆడ పెట్టేశారనమాట చెట్లకి. ఇంకా నా మంచి చెట్లన్నీ తీసేసి మట్టి అంత కింద పోసి లూజ్గా మట్టి వేసుకుందాం అనుకుంటే ఈ వర్షంలో చేయను కాలేదనమాట. ఇంకా అయినా ఇంకా తప్పదు, అబ్బాయి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకెప్పుడో వస్తారు. చూడండి మొబ్బు అయితే ఎంత వేసిందో, పైనంతా కూడా కొండ చుట్టూ, మాకు కొండ దగ్గర అనమాట, ఎంత ఇదిగా వస్తుందో చూడండి మొబ్బులైతే. తిరుమల కొండ దగ్గర అనమాట. చూడండి వీళ్ళు ఇక్కడ పైకి వచ్చి కూడా కిందంతా ధ్వంసం చేసి ఆడారు, పైకి వచ్చి కూడా ఎగురుతున్నారనమాట. మాటల్లో చెప్పలేం ఆనందం వాళ్ళకైతే, అట్లా ఉంది. సరే ఇంకా మా వారు వాన వస్తే వచ్చింది కానీ తడిస్తే తడిచాము కానీ ఇంకా ఆ చెట్లన్నీ కూడా ఎత్తుకొని వచ్చి పైన పెట్టేస్తున్నాడు అబ్బాయి. మళ్ళీ ఆ చెట్లంతా కూడా పిచ్చివన్నీ పెరికేసి మంచి మంచి వెత్తేసుకుంటుంది. దాంట్లో లావు నల్ల చీమలండి అట్లట్లే ఉండిపోయిందనమాట, పెద్ద పెద్ద చీమలు. ఎంత ఉందంటే చీడ పట్టిపోయి అవన్నీ కూడా అట్లా ప్రతి తొట్టిలోనూ అలా ఉన్నాయి. ఎంత చీమల మందు వేసినా కూడా ఏ మాత్రము అవి పోలేదు, చచ్చిపోలేదు, ఏమీ లేదు, అట్లట్లే ఉంది, చీడగా ఉంది. ఉన్న చెట్లన్నా బతికి ఉన్న చెట్ల కన్నా పెట్టుకుందాం బాగా అనుకొని ఇంకా వాటికి చల్లుదామని చెప్పి ఏం చల్లినా ఇంక ఈ వానలో చల్లలేము, అంతా కొట్టుకొని పోతుందని చెప్పి ఇంకా అయితే ఆ రోజు అవన్నీ కూడా ఎత్తి పెట్టుకునే పని అయిందనమాట మాకు. అన్నీ పైకి చేర్చుకున్నాము. ఇంకైతే ఇంకా పిల్లలంతా ఆ మట్టి అంతా కూడా కొంచెం కొడగండ్రా పిల్లలు అని అంటే గోడల మీదకంతా ఎగిరి వేసేస్తున్నారనమాట చీపురుతో. సరే ఇంకా అయినా తప్పదు, మనమే అన్ని పనులు చేసుకోలేం కదా, పిల్లలతో కూడా కొంచెం చిన్నగా అయితే పని చేయించుకున్నాము, చేయమన్నాము. ఇంకైతే ఈ ఇవేనండి బకెట్లలో మట్టి ఫుల్గా అయితే ఉంటుంది కాబట్టి పైకి బరువు అనమాట. నేను మా వారైనా ఎత్తలేము, పాపం జారుతుందేమో అనేసి ఇంకా అబ్బాయి అయితే అబ్బాయి ఎత్తి పైకి తీసుకొచ్చేసారు. ఇంకా అవన్నీ కూడా మా పని ఎందుకులేండి, ఇంకా ఈరోజే ఎందుకు వచ్చింది అబ్బాయి వాన అని అనిపించేసింది మాకైతే. సరే ఇంకా ఈ తలుపంతా కూడా అక్కడ అట్లా అయింది అనుకుంటే ఇక్కడ పైన ఇంట్లో కూడా ఫుల్ వర్షము, అసలు కిటికీనే వేయలేదు, నేను మర్చిపోయాను. టీవీ కూడా తడిచిపోయిందనమాట, అలమారలో రేకులు కూడా వచ్చేసింది అనమాట, ఆ వర్షమే నీళ్లు పైకి. అందులో చిన్న వైట్ టైల్స్ వేయించుకునేస్తాం కాబట్టి టైల్స్ జారిపోతుందన్నమాట తేమ పడితే. ఇంకా అక్కడంతా క్లీన్ చేయాల్సి వచ్చింది. కింద చేశానా క్లీనింగు, ఇంకా మా పైన ఫ్లోర్కి చేశానా, ఇంకా పైన కూడా పని ఎత్తుకున్నాం చెట్ల పని. ఎన్ని పనులో చూడండి, మీరే చూడండి ఎంత పనో నాకు. ఇంక ఇవన్నీ మాకు వీడియో పెట్టాలని కూడా కొంతమంది అనుకుంటారు, పెట్టాలండి, ఇన్ని ఉన్నా కూడా హ్యాపీనెస్గా సంతోషంగా చేసుకుంటాం ఓపికగాని. ఇదొకటి మీరు గమనించాలి. వర్షం పడింది 11:30కి వర్షం పడితే 3:30 వరకు పడిందా, 3:30 నుంచి ఎండ వస్తుంది చూడండి. ఇంకా అట్లా తమాషా అనిపించింది మాకు. సరే ఇంకా మనం నిలిపేయకూడదు ఈ పని అని చెప్పి చూడండి ఎంత గందరగోళంగా ఉందో, చెట్లన్నీ అలా వేసుకొని చెట్లు పిచ్చోళ్ళంటే ఇట్లే ఉంటుందేమో అనిపించింది నాకు. మా వారు తిట్టుకుంటూనే ఉన్నారు, దీనికి ఇంకేం పని లేదు, ఇవే పనులు చూడ ఎట్లా చేస్తుందో, మిద్దెంత గబ్బుగా చేసేస్తూ ఉంది అని అంటారు. ఉంటే ఉన్నిందిలే నేను చేసుకుంటాలే, నీకెందుకు క్లీనింగు అని చెప్పి ఇంకా చెట్లన్నీ పెరికేసేసి బయట చూడండి అట్లా నల్ల చీమలు అనమాట. బాగా చెట్లు మొత్తానికి ఎన్ని బకెట్లు ఉంటే అన్ని బకెట్లకు చీమలే ఉన్నాయండి. అవి ఎలా పోతాయనని చీమల మంజల్ని కూడా పోలేదు, చావలేదన్నమాట అవి. సరే అని చెప్పి ఇంకా దానికి మందు ఏమైనా ఉందనుకుంటే నాకేం అర్థం కాలే. సరే ఇంకా నర్సరీకి పోయినప్పుడన్నా వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. సరే నా దగ్గర ఉన్నదైతే హిట్ స్ప్రేకి, అదే దోమలకు కొడతాం కదా బొద్దింకలకి, ఆ దోమల మందు కాట్ నిల్ ఈ పేరు ఉంది చూడండి, హిట్. ఈ దోమలదైతే తెచ్చిపెట్టుకొని ఉన్నాను, ఇంట్లో బొద్దింకలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కబ్బోర్డ్స్ ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ప్రతి ఒక్కరికి బొద్దింకలు అయితే ఉంటాయండి కంపల్సరీగా. ఇంకా దానికోసమైతే ఆ స్ప్రే అయితే చేశాను. కొన్ని అయితే చచ్చాయి, కొన్ని అట్లట్లే ఉన్నాయి. చూడాలి మరి మరుసటి రోజు చూస్తే ఇంకా తగ్గిందంటే ఇంకా అంతే, దాంతో పోతుందని అవుతుంది. ఇంకా ఈ స్ప్రే అయితే కొట్టేసి పెట్టేశాను అనమాట. ఇంకా వర్షం పడిందనుకో ఆ మందు కూడా వెళ్ళిపోతుంది అనమాట, ఇంకా చెట్లలో ఉండదు. ప్రస్తుతానికైతే ఆ మందు కొట్టేసి ఇంకా అలా పెట్టానమాట. చెట్లకు అంతా కొట్టినాను, కానీ 1-2 చచ్చాయి. దీనికైనా పర్ఫెక్ట్ అయిన మందు అయితే ఇంకా నర్సరీలోనే అడగాలి, లేకపోతే ఇక్కడ చెట్లకు మందులు అమ్మే షాపులు ఉంటాయి కదా, ఆ మందుల షాపులో అడిగితే కన్నా
ఇస్తారని అనిపించింది నాకు. సరే ప్రస్తుతానికైతే మన పని అవ్వాలంటే ఇంకా తప్పదు అని చెప్పి ఈ పని మాకు స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి ఉదయం 1 గంటకు ఎత్తుకున్న పనులు రాత్రి వరకు కూడా జరుగుతూనే ఉన్నాయండి. ఇవి వర్షం గాలి వాన వచ్చి ఇట్లా గబ్బు చేసేసింది పైనంతా. ఇంకా అవన్నీ మనం సర్ది పెట్టుకునేసి లాస్ట్కి 7 అవుతుంది, 7:30 అవుతుంది టైం అయితే. ఇంకా నేను వంట చేయలేదు మరి నైట్కి, ఇక్కడే ఉన్నాం. ఇంకా అవన్నీ కూడా మట్టి పోయిన చెట్లన్నీ పక్కకు తీసేసి నీట్గా ఈ విధంగా మా వారు ఇంజనీరింగ్ కదా ఇలా ప్లాన్ అయితే ఇచ్చారు. చెట్లు ఇలా బకెట్లు ఇలా నీట్గా పెట్టుకో, ఆడి వరకు కూర్చొని కూడా మనము చూసుకోవచ్చు, బైక్ రావచ్చు, అందంగా కూడా ఉంటుందని. నేనేం చేశానంటే ముందర ఒక లైను, పక్కన ఒక లైను, వెనక ఒక లైను పెట్టేద్దాము అని అన్నాను. నువ్వు అవన్నీ కడగలేవు, దాని కింద చెత్తంతా చేరుకుంటుంది, నువ్వు ఇట్లా పెట్టుకో అని చెప్పి ఇలా పెట్టారు గ్యాప్ ఇచ్చి. చాలా మంచి ఐడియా అనిపించింది నాకు. ఎవరన్నా కూడా ఇలా చేసుకోండి మిద్దె మీద, మీకు నచ్చితే ఆ విధంగా పెట్టుకున్నారు. తిరగడానికి బాగుంటుంది, నీళ్లు పట్టడానికి బాగుంటుంది, కడగడానికి బాగుంటుంది అన్నమాట నీట్గా. ఇంకా అంతా నుంచి పైప్ వేసి నీళ్ళు వేసి బాగా పట్టేసామండి, మట్టితో కడిగేసాం నీట్గా. ఆ విధంగా అయితే క్లీన్ అయిందండి. నా వర్క్ ఇలా అయిందనమాట ఆ రోజు. మీకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. లైక్ చేస్తే ఇంకొకరికి వెళ్తుంది కదా ముందుకి, లైక్ చేయండి ప్లీజ్. ఈ విధంగా అయితే రెడీ చేశారనమాట మా వారు. ఇవి చేసిన తర్వాత ఇంకా ఒక్కొక్క చెట్లు తెచ్చి నాటుకోవాలి, మంచివిగా అయితే పూలు వచ్చేటివే తెచ్చి పెట్టుకోవాలి. తీగ చెట్లంతా తేవద్దన్నారు, తీగలంతా పైకి అల్లుకుపోతాయన్నారు అనమాట. సరే అని చెప్పాను. ఇంకా ఆడికి పర్మిషన్ ఇచ్చినారు, ఆడికి సంతోషం అనిపించింది నాకు. ఈ విధంగానండి మా పని అయితే పూర్తి అయిందనమాట. వర్షం వచ్చి ఇంత పని చేసింది మాకు. ఇలా అయిందని వీడియో అయితే పెడుతున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మా పిల్లలు కూడా పాపం నైట్ అయితే పైప్ వేసి బాగా మట్టి అంతా ఎర్రమట్టి కదా, మొత్తం వైట్ పెయింట్ వేసి ఉన్నాం పైన. ఎర్రగా అయిపోయిందనమాట బిల్డింగ్ అంతా కూడా పైన. ఇంకా ఆడ నుంచి అయితే పరుపుతో రుద్ది పాపం బాగా కడిగారు పిల్లలందరూ కూడా. మా వారైతే కూడా బాగా కడిగేసి మేము పైప్ వేసి బాగా